జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మోడీ ప్రభుత్వం సింధు నది జలాలపైన ఏకంగా అంతర్జాతీయ కోర్టుకే మామూలు కాదు ఇచ్చి పడేసిందంటే ఈ న్యూస్ లో ఒకసారి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? సింధు నదిని మన దేశానికి చెప్పాలంటే ఒక చిరునామాగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన హిందువుల మొట్టమొదటి నాగరికత ఈ సింధు లోయలోనే ఏర్పడింది. దానినే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా సింధు లోయ నాగరికత అని చెప్పేసి అంటారనమాట. మన కర్మగాలి ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. అందుకే మన సింధు లోయ నాగరికత గురించి పెద్దగా పరిశోధనలు అయితే జరగల. అయితే ఈ మత పిచ్చి ముండాకుడుకులు వచ్చి మన బంగారం లాంటి సింధు లోయ నాగరికతను వాటి ఆనవాళ్లను నాశనం చేసి పడేశారు. ఎందుకంటే మత పిచ్చి అనమాట. మత పిచ్చి అలాంటిది. మతం పేరు చెప్పి మానవహోమం సృష్టించారు. నాశనం చేయడం తప్ప ఈ జిహాదీగాళ్లకు ఏమి కూడా చేత కాదు. అవునా కాదా? కాదు. వీళ్ళు ఎప్పుడైనా ఏమైనా చేసి ఉండారా? ఇప్పుడు పాకిస్తాన్లోను, ఆఫ్ఘనిస్తాను, ఈ బంగ్లాదేశ్లో ఏముండాయి? ఏముండాయి అంటే అలా ఏమి బూడిది కూడా ఉండదు. అడకతిండవు తప్పితే. మిత్రులారా, ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి. మన పూర్వీకులు మన కోసం వేసినటువంటి రాచబాటే ఆ సింధు లోయ నాగరికత. మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికినారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారు, వాళ్ళను మనం ఏ విధంగా స్ఫూర్తిగా తీసుకోవాలన్న విషయాలను తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఎవరికైనా కూడా ఉంటుంది. కడుపు కూడి తినే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పూర్వీకుల గురించి తెలుసుకుంటారు. కానీ ఈ మత పిచ్చే ముండా కొడకలకు వాటి విలువ అయితే అసలే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే ఇదో ఏదైనా గొడవలు పెట్టుకొని పోయి రాళ్ళు వేయడం, అదేవిధంగా ఈ బాంబు పేలులు నిర్వహించడం, దేవాలయాల లాంటి గ్రంథాలయాలను అలాగే పుస్తకాలను తగలబెట్టడం, కాల్పులు జరపడం, గ్రెనేడ్లు విసరడం, అలాగే తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం, అలాగే ఆత్మహత్య దాడులకు పాల్పడడం, ఇవన్నీ కూడా తెలుసు అనమాట. వీళ్ళకి తెలిసింది ఏదైనా ఉంటే ఇదే. ఎవరికి? ఈ నికృష్టముడా కొడకలకు. కానీ మన హిందువులు వీళ్ళ మాదిరి కాదు కదా, శాంతి కాముకులు. అనవసరంగా ఎవరి జోలికి కూడా పోరు. కానీ ఒక్కసారి హిందువులు తిరగబడినారా ఇక హిందువులను ఆపడం ఎవరి తరం కూడా కాదు. అందుకు ఉదాహరణ మన హిందుస్థాన్ ఆర్మీనే. అంతే కదా. మన ఆర్మీ వాళ్ళు ఎవరి జోలికి పోరు. వాళ్ళైతే మామూలుగా శాంతంగానే ఉంటారు. మనల్ని గానే గెలికినారా ఆ వత్తలోళ్ళు ఏమైనా బాధపడేదాకా పశ్చాత్తాపడేదాకా కొడతారు. మెటీరియల్ తీసుకుని మామూలుగా అయితే కొట్టరు. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఈ సింధు నది జలాలలో 80% వాటాను అప్పనంగా పాకిస్తాన్కి ఇస్తూ అప్పట్లో నెహ్రూ ఎవరు ఏనాడు కదా యుద్ధాలు చేసే ఆయన, ఆ నెహ్రూ పాకిస్తాన్ తో ఒక దిక్కుమాలినటువంటి ఒప్పందం చేసుకున్నటువంటి సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే ఆ ఒప్పందంలో ఒకే ఒక మంచి పాయింట్ అయితే ఉండదన్నమాట. అది ఏ మహానుభావుడు పెట్టాడో గానీ నాకు తెలిసి నెహ్రూ అయితే ఖచ్చితంగా పెట్టున్నాడు. ఎందుకంటే ఈయన గారికి మన దేశం మీద అంత ప్రేమ కూడా లేదు కదా. పెట్టి ఎవరు పెట్టారో ఆ పాయింట్ ఎవరైనా తెలివిన వాళ్ళు, పటేల్ జిల్లా అంటే వాళ్ళు ఎవరైనా పెట్టుంటారో. ఎంతగా ఆ పాయింట్ ఏంటంటే రెండు దేశాల మధ్యన శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే ఆ ఒప్పందం అనేది చెల్తాదని చెప్పేసి పెట్టారనమాట. ఏది? ఈ సింధు నది జలాల ఒప్పందం గురించి. అయితే ఈ సింధు నది జలాల ఒప్పందం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ మన దేశంతో 3 యుద్ధాలు చేసింది. పైగా తీవ్రవాదాన్ని ఎగదోస్తా మన దేశంలో 22,000 మంది అమాయకుల మరణాలకు కారణమైంది. మరి అలాంటప్పుడు మనం ఆ సింధు నది ఒప్పందాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు కదా. మామూలుగా అయితే రెండు దేశాలు శాంతియుతంగా ఉన్నప్పుడు, కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ ఒప్పందం అనేది అమల్లో ఉంటుంది. కానీ పరిస్థితి చూడబోతే అట్లేదు. అందుకే పెహల్గామ్ దాడి తర్వాత మన మోడీ ప్రభుత్వం ఆ సింధు నది ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసి పారేసింది అనమాట. నీరు అదేవిధంగా రక్తం ఒకేసారి ప్రవహించవు అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. ఇక సింధు నది జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా నిలిపేశారు. అంతేకాకుండా సింధు నది పైన ఉన్నటువంటి డ్యాముల సామర్థ్యాన్ని ఇప్పుడు రెట్టింపు చేస్తున్నారు. దానికి తోడు అదనంగా మరొక 6 భారీ ప్రాజెక్టులు అయితే నిర్మిస్తారనమాట. దీంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఎండిపోయేటటువంటి పరిస్థితికి అయితే వచ్చేసింది. ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి వ్యవసాయంలో 80 నుంచి 90% సింధు నది వ్యవస్థ పైన ఆధారపడి ఉన్నదన్నమాట. ఇది ఈ సింధు నది జలాల పైన ఆధారపడి ఉన్నది. నీటి నిల్వ సామర్థ్యం కేవలం నెల రోజులకు మాత్రమే సరిపోతుందంట. పాకిస్తాన్ లోని సింధు అలాగే ఈ జేలం నదులపైన నిర్మించినటువంటి 2 అతిపెద్ద రిజర్వాయర్లు అయినటువంటి తార్బేరా అలాగే మంగళ, ఈ 2 కూడా దాదాపుగా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి నివేదికలు అయితే సూచిస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో తెలియనటువంటి ఈ పాకిస్తాను అరబ్ దేశాల మాట విని అంతర్జాతీయ కోర్టులో మన భారత్ పైన కేసు వేసింది. చూడండి, వీళ్లకు ఇలా పాకిస్తాన్ కు కొన్ని అరబ్ దేశాలు సపోర్ట్ చేశాయి. ఎందుకంటే మీ మతం మా మతం ఒకటే కదా, ఇంక మన వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఎట్టని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేసి వీళ్ళని ఏదో ఎగదోశారు. వాళ్ళ మాట నీళ్లు పోయి ఏకంగా అంతర్జాతీయ కోర్టులో మన భారత్ పైన కేసు వేశారనమాట. పైగా ఈ అరబ్ లాబీ అంతా కలిసి అంతర్జాతీయ కోర్టులో లాబింగ్ చేశారనమాట. ఏదో ఒక విధంగా మన భారత్ పైన ఒత్తిడి చేసి ఆ నీళ్ళు అయితే వాళ్ళకి వదిలిపెట్టేయాలని చెప్పేసి. ఫలితంగా వారం రోజుల క్రితం
అంతర్జాతీయ కోర్టు తీర్పునిస్తా వెంటనే భారత ప్రభుత్వం సింధు జలాలను పాకిస్తాన్కు అందివ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తానికైతే ఒక ప్లాన్ ప్రకారం పోయినారు, వాళ్ళు అనుకునేది అయితే చేశారనమాట. నీటిని ఆపటం న్యాయసమ్మతం కాదు, అసలు భారత్ నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల గురించి పూర్తి వివరాలు పాకిస్తాన్కు ఇవ్వాలని, పైగా భారత వెంటనే తమకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఒక దిక్కుమాలినటువంటి తీర్పునిచ్చింది అంతర్జాతీయ న్యాయస్థానం. మరి ఇక్కడ ఉండేది ఏమన్నా కాదు, ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వమా? ఇక్కడ ఉండేది మన దమ్మున్నటువంటి మోడీ ప్రభుత్వం. మరి అక్కడ అంతర్జాతీయ కోర్టు ఉంటే ఏంది, లేకపోతే ఏంది, ఎవరైతే ఏంది అంటాలే. ఇక మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అంతర్జాతీయ కోర్టుకు సమాధానం ఇస్తా మంచి మామూలుగా బాగానే తెలియచారు. సింధు నది పూర్తిగా మా దేశానికి సంబంధించినటువంటి నది, అది మా ఆస్తి. ఇన్నాళ్ళు కూడా మేము మంచితనంతో సింధు నది జలాలను ఈ పాకిస్తాన్కు అప్పనంగా అందించాం. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, సింధు నదిని రక్తంతో ఎరుపెక్కించింది. అసలు మా పైన దాడులు చేసేటటువంటి అధికారం ఈ పాకిస్తాన్కి ఎవరిచ్చినారు? మరి ఆ విషయాన్ని అంతర్జాతీయ కోర్టు పాకిస్తాన్ ఎందుకు అడగలేకపోయింది అంటాలే. సరే, పహల్గామ్ దాడిని ఎవరు చేశారు? మరి అంతర్జాతీయ కోర్టు పాకిస్తాన్ ఆ విషయంలో ఎందుకు నిలదీయలేదు? వెంటనే సింధు నది జలాలను విడుదల చేయాలని చెప్పడానికి అసలు అంతర్జాతీయ కోర్టు ఎవరు అంటాలే. మేము అసలు అంతర్జాతీయ కోర్టు పరిధినే గుర్తించడంలే. అర్థమవుతుందే? అసలు మీరు ఒకరు ఉన్నారని చెప్పి కూడా మేము గుర్తించడంలే. మేము ఒప్పందం చేసుకునేది ఎవరితోనూ, ఏ విధంగా? ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో మేము ఒప్పందం చేసుకున్నాం. కాబట్టి ఈ విషయంలో అంతర్జాతీయ కోర్టు తలదూర్చడానికి అస్సలు వీలేదు. అంతేకాదు ఈ సింధు నది జలాల విషయంలో మేము అంతర్జాతీయ కోర్టు ముందు విచారణకు హాజరు కూడా కాము. అసలు మాకు అంత అవసరం కూడా లేదు. ఈ చర్యల చట్టబద్ధత గురించి మాకు తెలుసు. ఏదే మీరేం మాకు ఓనమాలు మాకు నేర్పించాల్సిన అవసరం లే, మాకు దిద్దేయాల్సిన అవసరం లే. మీరు ఏం పిక్కుంటారో పిక్కుండంటూ మన భారతదేశం అంతర్జాతీయ కోర్టుకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. భారత్ కూడా చెప్పాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ బాటలోనే తెగించి నడుస్తూ ఉండడం విశేషం అనమాట. లేకపోతే తమాషా ఇదే కాదులే. కళ్ళు మింగినాయా, కనపడలా? మనం ఆ రోజు ఏం ఒప్పందం చేసుకున్నామో దాంట్లో ఏముంటుంది? అది చదవరా? చదవకుండా తీర్పులు ఇచ్చేస్తారా? చూశారు కదా మిత్రులారా, అంతర్జాతీయ వేదికలపైన మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి శక్తులకు భారత్ ఇప్పుడు ఏ విధంగా బుద్ధి చెప్పిందో. ఒకప్పుడు ప్రపంచ దేశాల తీర్పులకు తలొగ్గినటువంటి భారత్ వేరు, ఇప్పుడు మన దేశ ప్రయోజనాల కోసం, మన ప్రజల కోసం దేనికైనా తెగించేటటువంటి నవ భారత్ వేరు. ఇక్కడ ఉండేది వచ్చేసి నరేంద్ర మోడీ. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మరి అంతర్జాతీయ కోర్టుకు భారత్ ఇచ్చినటువంటి ఈ ఘాటు సమాధానం పైన మీ అభిప్రాయం ఏంటి? మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇంతకు సరైందేనా? మీ మనసులో ఏముండదో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో దేశభక్తిని రగిలించేటటువంటి అప్డేట్స్ కోసం, అలాగే లోతైన విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు అందరికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.